హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. రంగనాయకమ్మ గారు రచించిన జానకి విముక్తి అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 27 వినేద్దామండి. కోర్టు ద్వారా కట్టిన డబ్బు తిరిగొచ్చే ఆశ లేదని నిర్ధారణ చేసుకున్నాక సుందరమ్మ తన ఆశ అంతా పెద్దన్న గారి మీదే పెట్టుకుని ఆయనకొక భారతం రాసింది. ఆవిడకి చదువుకు రాకపోయి ఉంటే జానకి జరగబోయే అవమానం కొంతన్నా తబ్బేది. కానీ ఆవిడకి రాయడం వచ్చు. జానకి పుట్టింటికి వచ్చేసి నెల్లాళ్ళవుతుందని, తిరిగి వెళ్తే బాగుండును గాని ససేమిరా వెళ్ళనంటుందని ఆ వివరాలన్నీ రాసి ఆ డబ్బు కొంతన్నా తిరిగి వచ్చేలా చూడమని, అసలు సంగతి ఏమిటో కనుక్కోమని అన్నగారి ముందు శోకాలు పెడుతూ రాసింది. సుందరమ్మ గారి అన్న మెతకతనంలో కూడా ఆవిడకి అన్నే. చెల్లెలి ఉత్తరం చూడగానే ఆయన కంగారు పడిపోయి వెంకట్రావు మేనమామ దగ్గరికి పరిగెత్తి చేతులు కట్టుకుని నించున్నాడు. వెంకట్రావు మేనమామ పెద్ద పెద్ద గాండ్రింపులతో జానకి మీద ఒక 1000 నేరాలు చెప్పాడు. అవన్నీ తను కళ్ళారో చూసినట్టే చెప్పాడు. మీ పిల్లకి కరుకు చురుకు లేదన్నాడు. అందచందాలు లేవన్నాడు. మీ సంబంధం వల్ల మా పిల్లాడి ముద్దు ముచ్చట్లు తీరలేదన్నాడు. అసలు మీ వల్ల కట్నమే చాలలేదన్నాడు. అన్నిటికీ వచ్చి నా మేనల్లుడు గుట్టుగా కాపురం చేసుకోవాలని చూస్తే మీ పిల్లవాడిని దగ్గరికే చేరనిచ్చేదే కాదన్నాడు. చిట్ట చివరికి మా వాడి మనసు విరిగిపోయింది. మీ పిల్ల దాన్ని ఇంకా ఏలుకోనన్నాడు. ఆ వాగుళ్లలో ఒక్కదానికి కూడా జానకి మేనమామకి కోపం రాలేదు. పిల్ల కోపం చక్కబరుస్తానని అమిత శాంతం వహించి జానకి ఇప్పుడు 3వ నెలండి అని గొణిగాడు. భార్యాభర్తలు ఇద్దరూ సఖ్యంగానే ఉండేవారని రుజువు చేయాలని తాపత్రయంతో 3వ నెలో 10వ నెలో మా వాడికేం తెలియదు అని అరిచాడు అవతలి మృగం. అమ్మో, ఇదో అభాండమా అని హడలిపోయాడు ఈ పెద్ద మనిషి. తను చక్కబెట్టబోయే కాపురం ఎంత పాడైపోయిందో గ్రహించుకుని ఈ చాదస్తపు మనిషి బెక్క చక్కిపోయి కళ్ళనీళ్లు పెట్టుకుని ఆ మృగం కాళ్ళు పట్టుకున్నాడు. మా పిల్ల తెలివి తక్కువ పిల్ల, తండ్రి లేని పిల్ల. మీరు కాదంటే దాన్ని బతికేంగాని చెప్పండి. నా మొహం చూసి మా పిల్ల తప్పు కాయండి. మీ చేతులతో మీరే వాళ్ళ సంసారం నిలబెట్టండి, సరిచేయండి అని కాళ్ళ వేళ్ళా పడ్డాడు. ఈయన వేడుకుంటున్న కొద్దీ ఆయనకి టీవీ అంచెలంచెలుగా పెరిగిపోయింది. ఆ టీవీతో ఆయన అసలు సంగతి బయటపెట్టాడు. మా వాడికి 2వ సంబంధం సెటిల్ అయిపోయింది. 40,000 రొక్కం, వెండి సామాను, వజ్రపు టొంగరం అంటూ పెద్ద లిస్టు చదివాడు. ఉత్సాహంగా ఏవేవో కబుర్లు చేసి చూపించాడు. పెళ్లి సంబంధం కబుర్లు నడుస్తున్న ఉత్తరాలే అవి. అవన్నీ చూసి కూడా ఈ మెతకయ్య ఏమంటే ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని బిత్తరపోతూ ముఖం వేలాడేసి నిల్చున్నాడు. మీరు కేసు పెడితే పెట్టుకోండి, కేసుకు ఎలా చెయ్యాలో మాకు తెలుసు అన్నాడు ఆ మృగం. ఈ మనిషి నోరు విప్పలేదు. మా వాడు నేను గీసిన గీట దాటడు, మొదటి దాన్నే ఏలుకోవాయ్ అన్నానంటే నోరు మూసుకుని ఏలుకుంటాడు అని ఒక పూటంతా వాగి 2వ సంబంధం కుదిరిపోయింది. ఇప్పుడేం చేయగలం? 2వ పెళ్లి చేసేయాలని మా చెల్లెలు అసలే పంతంగా ఉంది. పోనీ ఇద్దరు ఉంటారులేండి, మొగాడికి తప్పేంటి అని తేల్చాడు. ఈసారి పిల్లతో పాటు ఆ వెండి సామానేదో కొరవబడ్డంతంతా పంపకపోతే మాత్రం వల్ల కాదు. వాడు దాన్ని గుమ్మంలో నుంచే తిరగొట్టేస్తాడు అని పిల్లని పంపడానికి బెట్టుగా దయతెల్చినట్టు ఒప్పుకున్నాడు. ఆ సంగతులన్నిటితోటి ఆ మెతక అన్న ఈ మెతక చెల్లెలికి పెద్ద ఉత్తరం రాశాడు. వాళ్ళకి పిల్ల మీదంత కోపంగా ఉందో, తను ఆయన్నెలా బతిమాలి బామాలి ఒప్పించాడో ఆ వివరాలన్నీ రాసి చెల్లెలికి వెంటనే ఒక కార్యక్రమం ఇచ్చాడు. జానకిని తొందరగా పంపేయండి, నువ్వే వెంటబెట్టుకుని తీసుకెళ్ళు. ఇది అత్తింటికి తిరిగొచ్చిందని తెలిస్తే 2వ సంబంధం వాళ్లే మానుకోవచ్చు. అవతల కొంప మునుగుతుంటే పిల్లని ఇంట్లో పెట్టు కూర్చున్నావా? పెద్దదానివే గాని నీకు వివేకం లేదు. ఆ వెండి సామానేదో గబగబా చేయించి కాస్త మిఠాయి అది కొని వాళ్ళకి బట్టలు అవి తీసి ఒక వారం రోజుల్లో పిల్లల్ని తీసుకువెళ్ళు. తరువాత ఏమనుకున్నా ఏమీ లాభం లేదు అంటూ తన వివేకం అంతా ప్రదర్శించాడు. ఆ ఉత్తరం సత్యం పేరునే రాయడం వల్ల సత్యమే ముందు విప్పి చదివాడు. తల్లి ఇంకా జానకిని పంపే ప్రయత్నాల్లో ఉండడం చూసి నిర్ఘాంతపోయాడు. భరించలేనంత కోపం వచ్చింది తల్లి మీద. కుతకుత ఉడికిపోతూ ఆ ఉత్తరం తల్లి మంచం మీదకి గిరాటు పెట్టాడు. సుందరమ్మ కళ్ళజోడు తగిలించుకుని 1 గంట సేపు చదివింది దాన్ని. అల్లుడు 2వ పెళ్లి చేసుకోబోతున్నాడంటే ఆవిడకి గుండు గుబేలమంది. కూతురు కూడా తనలాగే కంగారు పడిపోతుందనుకుంది. జానకి, పెద్ద మామయ్య ఉత్తరం రాశాడు చూడు
అంటూ గుమ్మం దగ్గర కూర్చుని నోట్స్ రాసుకుంటున్న జానకి ఒళ్ళో పెట్టింది ఆ ఉత్తరం. జానకి మామూలుగా ఉత్తరం విప్పి 4 ముక్కలు చదివి అన్నయ్య అని ఒక ఆర్తనాదం లాంటి కేక పెట్టింది. కోపంతో జానకి వాళ్ళు గజగజా కంపించింది. చూడు ఎలాంటి పని చేసిందో అని ఒక్కసారి బోరుమని ఏడవడం మొదలుపెట్టింది. అనుకోనిదేదో జరిగినట్టు తల్లి కంగారు పడుతూ సంజాయిషి చెబుతున్నట్టు నేను అసలు అలా రాయలేదే, డబ్బేమన్నా కొంచెం తిరిగొస్తుందేమో చూడమన్నాను కానీ అని సణుగుతుంటే జానకి కోపంతో వణుకుపోతూ కళ్ళెర్ర చేసి డబ్బు 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 డబ్బుని చచ్చిపోతున్నావేమిటి, డబ్బు కోసం నా మానాభిమానాలు అమ్మేస్తావా నువ్వు, నేను మళ్ళీ కాపురానికి వస్తానని ఆ వెధవ దగ్గరికి రాయబారాలు పంపిస్తావా, నా కంఠంలో ప్రాణం ఉండగా వాడి దగ్గరికి వెళ్ళనని ఎన్నిసార్లు చెప్పాను నీకు, నా మాటలేవి లెక్కలేదా నీకు, నా సంగతిలో నన్ను అడగకుండా ఎందుకు రాసావు, పోనీలే పోనీలే అని మెత్తమెత్తగా మాట్లాడుతుంటే కాల్చుకు తినేస్తున్నావేమిటి, ఎన్ని విధాలు చెప్పినా అర్థం చేసుకోవేం, అర్థం కాకపోతే నోరు మూసుకుని ఊరుకో, నా విషయాల్లో కలగజేసుకున్నావంటే నేను ఊరుకోను, పళ్ళు రాలగొడతాను, ఏమిటో అనుకుంటున్నావు నన్ను, ఆ వెధవులకి ఉత్తరాలు రాసి నన్ను నవ్వుల పాలు చేస్తావా, నువ్వు చచ్చి నాన్న బతికి ఉంటే ఎంతో సుఖంగా ఉండేది నాకు అంటూ ఒక పక్క ఏడుస్తూ ఒక పక్క కోపంతో ఉడికిపోతూ హిస్టీరియా పేషెంట్ లాగా పెద్ద పెద్దగా అరుస్తూ పోట్లాడింది జానకి. తల్లి నివ్వెరపోయి కింద పెదవి మీరకెత్తలేకపోయింది. జానకి కోపం చూసి సత్యం తన కళ్ళని తాను నమ్మలేకపోయాడు. తానైతే అందులో సగం మాటలు కూడా అనగలిగేవాడు కాదు. ఆ మాటలు ఇంకో 100 రెట్లు మాటలు అనవలసిందే ఆ తల్లిని. ఎన్ని తిట్టినా జానకి కోపం తీరలేదు. నేను మళ్ళీ రావడానికి చూస్తున్నానని వాడనుకోడా అన్నయ్య, అబ్బా నాకెంత సిగ్గేస్తుందో అని తలుచుకుని ఏడుస్తూ కూర్చుంది. జానకి ఊరుకో, ఆ వెధవ అనుకుంటే ఏమిటి, ఊరుకో, చాలా బుద్ధిలేని పని చేసిందమ్మ. మేనమామ చచ్చుదనాలతో మేనత్తల పుచ్చుదనాలతోటి కాపురాలు నడుస్తాయనుకుంటారు ఈ మూర్ఖులు. ఇంకా చూడు వెధవ సంగతులు చాలా ఉన్నాయి అందులో, చిచి ఇంకా చదువుతానా అని జానకి ఆ ఉత్తరం సర్రున చీరేసి ఆ కాగితాలు ఉండచుట్టి తల్లి ముఖం మీదకి విసిరేసింది. ఈసారి ఎప్పుడన్నా నా గురించి మాట్లాడావంటే చూడు, ఈసారి నిజంగా చెప్పు తీసుకుని పళ్ళు రాలగొడతాను అని గట్టిగా అరిచింది. జానకి నీకు ఉద్యోగం దొరికేట్టుంది, చేస్తావా అన్నాడు సత్యం ఒకరోజు ఇంటికి రాగానే సరదాకి అన్నట్టు. జానకి నవ్వి ఊరుకుంది. ఆ మాట జానకితో అనడానికి 1 రోజులు ఆలోచించాడు సత్యం. ఆ ఉద్యోగం మరి కాస్త మంచిదైతే అంత ఆలోచించేవాడు కాదు. సత్యానికి తెలిసిన జనార్దనరావు అనే అతను 1 రోజుల కింద బస్సులో కనబడి ఈ మాట ఆ మాట మాట్లాడుతూ వాళ్ళ ఆవిడ బిస్కెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుందని చెప్పాడు. సత్యం ఆసక్తిగా ఇంకా వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అప్పటి నుంచి జానకి కూడా ఆ పని చేస్తేనో అన్న ఆలోచన పట్టుకుంది. జానకి తొందరగా డబ్బు సంపాదించేయాలని కాదు సత్యం ఆలోచన. అస్తమాను తల్లి సనుగుళ్ళు వింటూ ఇంట్లో కూర్చునే కన్నా కాస్త బయటికి పోతే మంచిదని. మేనమామ ఉత్తరం వచ్చిన రోజు తల్లితో జానకి గట్టిగా పొట్లాడిందే. ఆ తర్వాత 10-15 రోజుల పాటు తల్లి మాట్లాడకుండా ఊరుకుంది గాని మళ్ళీ తర్వాత నుంచి మామూలే. జానకిని బెజవాడ వెళ్ళమని అనడం లేదు గాని ఏదో ఒక రకంగా 4 రోజులకోసారి ఆ సొగసైన కాపురం గురించి ఎత్తుతూనే ఉంటుంది. 2 రోజుల కిందట ఏదో మాట్లాడుతూ అన్నట్టు మీ ఆడబిడ్డకి పెళ్ళయిందే అని అడిగింది. జానకి ముఖం చిట్లించి ఆడబిడ్డ ఏమిటి, ఆడబిడ్డ ఇంకా ఆడబిడ్డేనా, ఆ సంబంధాలన్నీ పోయాయి, ఎన్నిసార్లు చెప్పాను నీకు అని కయ్యమంది. ఎన్నిసార్లు చెప్పినా అంతే. ఒకసారి బజార్ నుంచి తెచ్చిన పప్పులు ఉప్పులు జానకి డబ్బాలో సర్దుతుంటే తల్లి డబ్బా మూతలవి తుడిచి చూస్తూ నిక్షేపం లాంటి జాడీలు వాళ్ళు ఏదన్నా పెట్టాం, ఎంతంత ఖరీదులు పెట్టుకున్నానో మర్చిపోదామన్నా మరవ రావడం లేదే, 12 జాడీలు కాదు చిన్నవి పెద్దవి కలిసి అంది. అబ్బా ఆ వెధవ మాటలెందుకు ఇప్పుడు అని జానకి కస్సుమంది. దాని మీద తల్లి ఏదో అంది, జానకి ఏదో అంది. 10 నిమిషాల సేపు అదో పోట్లాట. పోనీ నువ్వు ఊరుకోరాదు జానకి, అమ్మ చాదస్తంగా ఏదో అనుకుంటే అనుకుంటుంది అని సత్యం అంటే నీకు తెలీదు, అస్తమాను ఆగోలే, అడుగుతుంటే మాట్లాడవేమే అంటూ ఉంటుంది మళ్ళీ. అస్తమాను ఆ మాటలు నేనేం మాట్లాడతాను అంటుంది జానకి. జానకి స్వభావం ఎంత సీరియస్గా తయారైందో చూస్తుంటే సత్యానికి ఆశ్చర్యంగా ఉంటుంది. తల్లితో మాట్లాడకుండా ఎప్పుడు ఒంటరిగా కూర్చుంటూ ఉంటుంది. ఇంట్లో మాట మంచి లేక ఎప్పుడూ దిగులు పడుతూ ఉంటుంది. ఇరుగు పొరుగులతో స్నేహాలు కూడా అంతంత మాత్రమే. కష్టం సుఖం అర్థం చేసుకునే దృష్టితో మాట్లాడే వాళ్ళెవ్వరూ లేరు. అందుకే
జానకి బయటికి వెళ్ళి ఏదన్నా పనిచేసే మార్గం ఉంటే బాగుంటుందని సత్యం ఆలోచన. ఉద్యోగం అన్నావేమిటన్నయ్యా అని తరువాత అడిగింది జానకి. అన్నాను గాని నువ్వేం మాట్లాడలేదుగా. నిజమేనా, సరదాకి అన్నావా? సరదాకి కాదు గాని అసలేం ఉద్యోగం? లక్ష్మి అని ఒక ఆవిడ చేస్తుంది. వాళ్ళ ఇల్లు మనకి దగ్గరే. ఒకసారి వెళ్ళి విషయాలన్నీ అడగొచ్చు. నీకేమన్నా ఇబ్బందిగా ఉంటుందేమోనని ఆలోచిస్తున్నాను. నాకేం ఇబ్బంది? వెళ్దామా ఇప్పుడు వాళ్ళింటికి? ఇప్పుడొద్దు, ఆవిడ సాయంత్రం వస్తుంది, అప్పుడు వెళ్దాం. అసలేం పనుంటే చెప్పవేం? నాకు చేతనవుతుందా మరి? ఎందుకు చేతనవదు? అదేదో గొప్ప ఉద్యోగం కాదులే. చెప్పాలంటే కూని పని లాంటిదే. బిస్కెట్లు ప్యాక్ చేసే పని. రోజుకి 5-6 రూపాయలు పని చేయొచ్చట. ఆ మాటలన్నీ సుందరమ్మ కూడా వింటూనే ఉంది. ఇప్పుడు ఆ కూలి పని చేయకపోతే ఏం? పరీక్షలకేదో చదువుతుందిగా, అది అవ్వనివ్వరాదు అంది తల్లి మాటలు తోసేస్తూ జానకి. పర్వాలేదు, రాత్రుళ్ళు బోళ్ళంత చదువుకోవచ్చు. నేను ఆ పని చేస్తానన్నయ్య అంది పట్టుదలగా. అన్నకి వచ్చే జీతం తక్కువని, రేపటి నుంచి తన కోసం బోలెడు ఖర్చు అవుతుందని, నెలకు 100 రూపాయలైనా తను సంపాదిస్తే బాగుంటుందని జానకి ఆరాటం. ఆ సాయంత్రం అన్నా చెల్లెళ్ళిద్దరూ లక్ష్మి వాళ్ళింటికి బయలుదేరారు. వెళ్ళేటప్పుడు వాళ్ళ గురించి కొంత చెప్పాడు సత్యం. వాళ్ళకి పెళ్ళై ఏడాదయింది. ఇద్దరివి వేరువేరు కులాలు. అతనికి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఏదో చిన్న పని. ఆ అమ్మాయికి పెళ్లినాటికి ఏ పని లేదు. వాళ్ళ పెళ్లికి పెద్దవాళ్ళందరూ ఆటంకాలు పెట్టి బెదిరించారు. అయినా వాళ్ళు జంకకుండా రిజిస్టర్ పెళ్లి చేసేసుకుని అప్పటినుంచి పెద్దవాళ్లతో సంబంధాలు లేకుండా సుఖంగా ఉంటున్నారు. ఆ సంగతులు విన్నప్పటికన్నా లక్ష్మిని చూసినప్పుడు జానకి బాగా ఆశ్చర్యం వేసింది. 22 కన్నా ఎక్కువ వయసుండదు. పెద్దవాళ్లని లెక్క చేయకపోవడం, ఇంకో కులం అతన్ని పెళ్లి చేసుకోవడం, అందర్నీ వదిలేసి ధైర్యంగా బ్రతకడం, అలాంటి సంగతులు జానకి కొత్త. అలా చేసిన వాళ్ళ గురించి వినడమే గాని అంతకు ముందెప్పుడూ వాళ్ళని చూడలేదు. వాళ్ళ ఇల్లంతా ఒక్కటే గది. ఉన్నంతలో శుభ్రంగానే ఉంది. అతను ఇంకా ఇంటికి రాలేదు. సంగతేమిటో సత్యం చెప్పగానే కూర్చోబెట్టి చక్కగా మాట్లాడింది లక్ష్మి. ఆ ఫ్యాక్టరీ పని గురించి మాత్రం చాలా నిరుత్సాహంగా చెప్పింది. ఏదో ఇంటికి ఫ్యాక్టరీ దగ్గరే కదా అని వదల్లేక వెళ్ళడం గాని, రోజుకు 5 రూపాయలు ఏమిటండి? సెలవు రోజుల్లో జీతం ఉండనే ఉండదు. కాస్త ఆలస్యంగా వెళ్తే లోపలికి రానివ్వరు. 8 గంటలు అంటారే కానీ 1 గంట ఎక్కువే చేయించుకుంటారు. ఇప్పుడు కొంచెం తగ్గిందిలేండి అని చాలా ఇబ్బందులు చెప్పుకొచ్చింది. అవును, ఇప్పుడు జీతాలు, పని పరిస్థితులు అన్నీ ఘోరంగానే ఉన్నాయి. మీకు యూనియన్ ఉందా? యూనియన్ అంటే? ఇలాంటి విషయాల గురించి కొంచెం ఫైట్ చేయొచ్చు అన్నాడు సత్యం. యూనియన్లో ఏం చేస్తారో నాకు సరిగా తెలియదు కానీ మాకు ఉంది ఏదో సంఘం. చందాలు అడుగుతుంటారు అప్పుడప్పుడు. యూనియన్ అన్న మాటే గాని వాళ్ళేం చేయరండి. సత్యం ఆ విషయాలే కొంచెం సేపు మాట్లాడాడు. జానకి గురించి చెప్పాడు. 4-5 నెలల పాటు ఈ పని చేస్తే అప్పటికి సంగతి మళ్ళీ చూసుకోవచ్చు అనుకున్నాడు. మా సూపర్వైజర్ని అడిగి 2 రోజుల్లో తీసుకెళ్తానండి అంది లక్ష్మి. కాసేపు కూర్చుని ఇద్దరు ఇంటికి వచ్చారు. అక్కడందరూ బహుశా పేదవాళ్లే ఉంటారు జానకి. డబ్బున్న వాళ్ళు ఇంత చిన్న చిన్న పనుల్లోకి రారు కదా. ఇలాంటి వాళ్ళ మధ్యకు వచ్చానేమిటా అనుకుంటావేమో. లోకంలో నిజంగా మంచితనం అనేది ఉంటే పేదవాళ్లలోనే ఉంటుంది. చిన్నప్పటి నుంచి మనకి పేదవాళ్ళంటే దూరంగా ఉండడం అలవాటైపోయింది. మనము పేదవాళ్లమే. అయినా మనకన్నా పేదవాళ్ళంటే చిన్న చూపు, మనకన్నా డబ్బున్న వాళ్ళంటే పెద్ద ఆకర్షణ మనకి. ఎంత బుద్ధిలేనితనమో చూడు. అసలు డబ్బుండడం అంటే ఏమిటనుకున్నావు? శ్రామికులు చేసే పనికి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వకుండా వాళ్లకు వెళ్ళవలసిన దాంట్లో నుంచి కొంత మిగుల్చుకుంటుంటే పని చేయించుకున్న వాళ్ళకి డబ్బు పోగవుతుంది. వాళ్ళు ఏ పని చేయకుండానే శ్రామికుల నుంచి లాగిన డబ్బుతో హాయిగా ఉంటారు. ఒక పేద మనిషిని చూస్తే నిజంగా మనకేమనిపించాలంటే ఇతని రక్త మాంసాలు ఎవరో పీల్చేశారు అనిపించాలి. మనకేమాత్రం మానవత్వం ఉన్న డబ్బుతో కూలికే ప్రతి వాణ్ణి అసహించుకోవాలి. మితిమీరిన డబ్బుండడం అంటే అంత డబ్బెలా వస్తుంది? దోచుకుంటేనే వస్తుంది. నిజంగా జానకి, డబ్బున్న వాళ్ళంటే మన మనసుల్లో ఏమీ గౌరవం ఉండకూడదు. దోపిడీ బతికే వీళ్ళది అనిపించాలి వాళ్ళని చూడగానే. వాళ్ళ ఆస్తుల పునాదే దొంగ పునాది కాబట్టి రాత్రి పగలు వాళ్ళ బతుకంతా నటనలతో ఏడుస్తుంది. డబ్బున్న వాళ్ళు చేసే మోసాలంటే మోసాలు పేదవాళ్ళు ఎవ్వరికీ చేయరు. వీళ్లే మోసపోతారు గాని అయితే వాళ్ళు అలా అశుభ్రంగా మూర్ఖంగా ఉంటారనుకో. మరి తిండికే లేకుండా వాళ్ళని దోచేస్తూ ఉంటే శుభ్రాలు ఆరోగ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి? జానకి,
కాపురం వదిలిపెట్టి ఈ కూలి వాళ్ల మధ్యకు వచ్చానేమిటని నీకు బాధిస్తుందేమోనని ఇంతా చెబుతున్నాను. ఛీ, ఇంకా కాపురం ఏమిటి? ఆ మాట ఎందుకు ఎత్తుతావు? వెంకట్రావు చెడ్డవాడు కాబట్టి నీకంత అసహ్యం పుట్టిందనుకో. మంచి భర్త దొరికితే నా బతికిలా అయ్యేది కాదు కదా అనుకుంటావేమోనని ఎప్పుడన్నా? మంచి భర్త అయినా చెడ్డ భర్త అయినా ఆడవాళ్ల పరిస్థితి ఒకటేనన్నావుగా మోహన్ గారితో. మంచి భర్త ఉన్న ఆడవాళ్ళకి కూడా సంపాదన ఉండాలిగా. మోహన్ కన్నా నువ్వే బాగా అర్థం చేసుకున్నావే. సంసారం సుఖంగా ఉంటే మాత్రం పేదవాళ్ళని అసహించుకోవాలా? పేదవాళ్ళంటే నాకెప్పుడూ జాలే. జాలి కాదు ఉండవలసింది. ఎక్కువ మందికి ఆ జాలి కూడా ఉండదు కాబట్టి అదైనా ఉండడం మంచిదే గాని పేదవాళ్ళని చూసి జాలి పడితే సరిపోదు. మనము పేదవాళ్ళమే అని మొదట గుర్తు పెట్టుకోవాలి. అనేక వేల సంవత్సరాల నుంచి మనందరికీ ఘోరమైన అన్యాయం జరుగుతుంది. ప్రపంచం మొత్తం పేదవాళ్ల శ్రమ మీదే, వాళ్ళ బాధల మీదే ఆధారపడి ఉంది. ఈ సంగతి అర్థం చేసుకుని వాళ్ళ పక్షాన నిలబడకపోతే ఊరికే జాలి చూపిస్తే ఏం లాభం వాళ్ళకి? జాలి పడేవాళ్ళు పడని వాళ్ళు ఒకటే అవుతారు చివరికి. జానకి దృష్టి మళ్ళీ బెజవాడ సంసారం వైపు తిరుగుతుందనే సందేహం సత్యానికే ఏకోసానా లేదు గాని జీవితంలో జరిగే మార్పుల్ని స్థిరంగా, నిబ్బరంగా, సహజంగా తీసుకోలేక బాధపడుతుందేమోనని కొంచెం సందేహం. మనిషికి గొప్ప సంస్కారాన్ని, గాంభీర్యాన్ని, సాహసాన్ని, విప్లవ దృష్టిని ఇచ్చేది సమాజం గురించి తెలుసుకునే జ్ఞానమే. జానకి అలాంటి జ్ఞానం నేర్పాలనే సత్యానికి ఆరాటం. ముఖ్యంగా ఆ సందర్భంలో పేద శ్రామికురాలులాగా పనిచేయబోతున్న సందర్భంలో. అందుకే పేద శ్రామికుల గురించి అంత చెప్పడం. సిటీ బస్సులో ఉండగా అంత దూరానికే బిస్కెట్ పరిమళాలు వచ్చాయి. అన్నీ తెలిసిన పెద్దవాళ్ళు వెంట నడిచే చిన్నపిల్లల్లాగా జానకి బస్ దిగి లక్ష్మి వెనకాలే నడిచింది. గేటు దగ్గర గూర్ఖా ఉన్నాడు. చాలామంది కార్మికులు గుంపులు గుంపులుగా బయటికి వస్తున్నారు. కొందరు లోపలికి వెళ్తున్నారు. వెళ్లే వాళ్లలో 4-5 లక్ష్మిని పలకరించారు. ఇప్పుడే ఒక షిఫ్ట్ అయింది అంది లక్ష్మి జానకితో. గేటు దాటి కాంపౌండ్లోకి వెళ్ళగానే 2 లారీలు కనబడ్డాయి. అవి సరుకు తీసుకెళ్లడానికి వచ్చాయని చెప్పింది లక్ష్మి. లక్ష్మి ఏం చెప్పినా తల ఊపుతూ వింటుంది జానకి. వరండాలో నుంచి పెద్ద రేకుల షెడ్డులోకి వెళ్లారు. లక్ష్మి పనిచేసే ప్యాకింగ్ సెక్షన్ అదేనని అర్థమైపోయింది జానకి. ఒక చూపుతో ఆతృతగా అన్ని వైపులా చూసింది. ఆడవాళ్లు, మగవాళ్లు, పిల్లలు 25 మంది దాకా ఉన్నారు. పిల్లల్లో 2-3 బల్లల దగ్గర నిలబడి ఏదో పని చేస్తున్నట్టున్నారు. మిగతా వాళ్ళంతా ఇక్కడ అక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నారు. జానకి అందరి మొహాలు, బట్టలు ఆతృతగా చూసింది. అందరూ చాలా పేదవాళ్లలాగానే కనబడ్డారు. మగాళ్ళు కొంచెం కొంచెం మంచి బట్టలే వేసుకున్నారు గాని వాళ్ళ మొహాలు బక్కగా పేదతనమే కనబడింది. ఆడవాళ్లంతా వెలిసిపోయిన చీరలు, మాసిపోయిన గాజులు. కొందరు మరీ పేదవాళ్ళని తెలిసిపోతూనే ఉంది. వాళ్ళందరూ జానకిని కొంచెం ఆశ్చర్యంగా చూస్తున్నారు. లక్ష్మి వాళ్ళకేదో చెబుతుంది. ఈ అమ్మాయేనండి అంది ఒక అతనితో. అతనికి 40 ఏళ్లుంటాయి. కొంచెం ఖరీదైన బట్టలు, కళ్ళజోడు, వాచి. చాలా హడావిడిగా వెళ్లేవాడు ఆగి జానకిని చూసి, నీ పేరేంటమ్మాయి అన్నాడు. జానకి చెప్తుండగానే నీ దగ్గర పెట్టుకో అని లక్ష్మితో అని కంగారుగా వెళ్ళిపోయాడు. ఆయనే ఈ సెక్షన్ సూపర్వైజర్ అంది లక్ష్మి. ఒక్కొక్కళ్ళు బల్లల దగ్గర నిలబడి పని మొదలెడుతున్నారు. బల్లల పక్కన పెద్ద పెద్ద బేసిన్లలో బిస్కెట్లు పడి ఉన్నాయి. ఇంకా 2 మనుషులు బేసిన్ల సాయం పట్టి తెచ్చి బల్లల దగ్గర పడేస్తున్నారు. ఆ షెడ్డులో పక్కంతా ఖాళీ అట్టపెట్టెలు, డబ్బాలు పెద్ద గుట్టలుగా ఉన్నాయి. తయారైన ప్యాకెట్లు ఇటుకల వరుసల్లాగా పెద్ద గోడల్లాగా తీర్చి ఉన్నాయి. షెడ్డుల్లో నేలంతా పెద్ద పెద్ద పెచ్చులు లేచిపోయి గోతులు పడి చీదరగా ఉంది. రోటర్ సెక్షన్ చూపిస్తా పదా అని లక్ష్మి జానకిని ఇంకోవైపు తీసుకెళ్ళింది. ముందు వెళ్ళగానే ఆ హాల్ అంతా చీకటి, కిటికీలు లేవు. పైనెక్కడో కొన్ని గూళ్లున్నాయి. వాటిని కూడా అద్దాలతో బిగించారు. వెలుతురే గాని గాలి లేదు. ఆ బిల్డింగ్కి వెనుక పక్క చోటు లేకపోవడం వల్ల కిటికీలు పెట్టలేదట. ఆ హాల్లో 2 పక్కల బెల్టుల మీద నుంచి బిస్కెట్ ముద్దలు నెమ్మదిగా కదులుతూ రోలర్స్ కింద తమని పుట్టించిన ఫ్యాక్టరీ ముద్ద కొట్టించుకుని ముందుకు పోయి కరెంటు పొయ్యల్లో నుంచి కాలుతూ బయటకొచ్చి బెల్టు మీద నుంచి వరుసలు వరుసలుగా పడి పేరుకుంటున్నాయి. ఆ వరుసలన్నీ పనివాళ్లు ట్రేలోకి ఎక్కిస్తున్నారు. కొందరు ఆడవాళ్లు బిస్కెట్ ముద్దల్ని, మార్జిన్ తప్పి వచ్చిన పిండి ముద్దల్ని సర్దుతున్నారు. బెల్టు ఆగకుండా నడుస్తూనే ఉంది. పనివాళ్లు చేతులు చాచి చాచి ఆ ముద్దల్ని సర్దే పని చేస్తున్నారు. ఆ హాల్లోనే ఇంకో పక్కన పిండి కలిపే సెక్షన్ కూడా చూపించింది లక్ష్మి.
అక్కడ పనివాళ్ళు పెద్ద పెద్ద తొట్టెలతో పంచదారలు మైదాలు మోస్తున్నారు. తొట్టెలు సాయం పట్టి తీసుకుపోయి మిక్సింగ్ డ్రమ్ముల్లో పోస్తున్నారు. మిషన్లు పెద్ద మూత చేసుకుంటూ తిరుగుతున్నాయి. అక్కడి పనివాళ్ళందరూ చెమటలు కక్కుతున్నారు. అందరి చొక్కాలు బనీన్లు చిరిగే ఉన్నాయి. కంగారు కంగారుగా ఉన్నారేమిటందరూ అంది జానకి ఆశ్చర్యంగా. గోడౌన్ దగ్గర చూడు, సూపర్వైజర్ ఎలా అరుస్తున్నాడో. 3 షిఫ్టులు కలిసి రోజుకి 5-6 టన్నులకు సరుకు తయారవుతుంది. టన్నంతే ఎంతో తెలుసా? 1000 కేజీలు. అంత సరుకు తయారవ్వాలంటే కంగారు పడి చేయకపోతే ఎలా అవుతుంది? ఎంతమంది ఉంటారు పనిచేసేవాళ్ళు? 300 మంది అనుకుంటాను. నాకు సరిగ్గా తెలీదు. నేను ఈ సెక్షన్లోకి వచ్చి 6 నెలలయింది. ఇంటి దగ్గర పని చేసుకుని హడావిడిగా వచ్చి హడావిడిగా పోవడమే గాని ఎవరెక్కడున్నారో ఎంతమంది ఉన్నారో ఎవరికీ పట్టదు. ఈ ఎవళ్ళు పని వాళ్లదే. రోజు అంత సరుకు తయారైతే అదంతా అమ్ముడుపోతుందా అని ఆశ్చర్యపడింది జానకి. ఇందాక చూడలేదు 2 లారీలు సరుకు లేక రాత్రి నుంచి ఉన్నాయట. అందుకే సూపర్వైజర్ కంగారుగా ఉన్నాడు. రోజు ఎంత సరుకున్నా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇక్కడ తిరుగుతున్న వర్కర్స్ మొహాల్లోకి గుచ్చుగుచ్చు చూసింది జానకి. పేద మనుషులతో అంత దగ్గర సంబంధం ఎరుగదు ఎన్నడు. తను వాళ్లలో మనిషిలాగానే అయిపోయి వాళ్లతో కలిసి పనిచేయడానికి వచ్చింది. వాళ్ళందరూ తనకెంతో దగ్గర వాళ్ళన్నట్టు అనిపించింది. ఆ మిషన్లు, ఆ తొట్టెలు, ఆ డ్రమ్ములు, ఆ నేల అంతా చాలా మురికిగా జిడ్డుగా ఉన్నాయి. ఏదన్నా శుభ్రం చేసే పనంటే జానకి చాలా ఇష్టం. శుభ్రం చేసే ఉద్యోగం తీసుకుని అవన్నీ శుభ్రంగా ఉంచారనిపించింది అదంతా చూస్తుంటే. ఈ తొట్టెలు అవి కడుగుతారా ఎప్పుడన్నా? అప్పుడప్పుడు చేస్తూనే ఉంటారు. మనుషులు తక్కువ, పని ఎక్కువను. ఏం శుభ్రంగా ఉంటాయి? అమ్ముడు కాని భయం ఉంటే కదా ఇంకా శుభ్రం చేయించడానికి. చాలా బిస్కెట్లు విరిగిపోతున్నాయే, అదంతా వేస్టేనా? వేస్టేం ఉండదు, అన్నీ అమ్ముకుంటారు. అబ్బా, ఇంత ఉక్కుగా ఉందేమిటిక్కడ? ఈ సెక్షన్ అంతే, పొయ్యిలుంటాయి కదా, పైగా కిటికీలు లేవు. ఇంత వేడిలో ఎలా ఉంటారు మరి? ఉంటున్నారుగా. ఈ వేడేం చూశారు? స్టీల్ ఫ్యాక్టరీలో చూడాలి అన్నాడు పక్కనే ఒక వర్కరు. జానకి ఆశ్చర్యంగా చూసింది అతన్ని. గనుల్లో చూసారా ఎప్పుడన్నా అన్నారు మళ్ళీ. చూడలేదని తల అడ్డంగా తిప్పింది జానకి. లక్ష్మి అతనితో మాట్లాడింది. జానకి కూడా పనిలోకి కొత్తగా వచ్చిందని చెప్పింది. ఈ పనిలోకి వచ్చిందా? స్టూడెంట్ ఎవరో ఫ్యాక్టరీ చూడ్డానికి వచ్చిందనుకున్నాను అన్నాడు అతను. అతని పేరు మల్లేశం అని చెప్పింది లక్ష్మి. 30 ఏళ్లుంటాయి. కొంచెం చదువు వచ్చిన వాడిలా ఉన్నాడు. మనం వెళ్ళాలి తొందరగా, మేనేజర్ విసుక్కుంటాడు అని లక్ష్మి కంగారు పడింది. తిరిగి ప్యాకింగ్ సెక్షన్కి వచ్చేసరికి అన్ని బల్లల దగ్గర పని చకచకా సాగుతుంది. లక్ష్మి ఒక బల్ల దగ్గర నిలబడి ట్రేలో బిస్కెట్లు ఒక అంచనాగా తీసి రేపర్లో పెట్టి చకచకా చుట్టేస్తూ, ఇలా చెయ్యి, ఒక్క దాంట్లో 11 బిస్కెట్లు పట్టాలి అంది. అదేం లెక్క? 10 అన్నా ఉండాలి, 12 అన్నా ఉండాలి గాని అని ఆశ్చర్యపడింది జానకి. ఏమో మనకెందుకు, ఆ కాగితాలో అన్నే పడతాయి. జానకి 2 సార్లు లెక్క పెట్టి 11 బిస్కెట్లు తీసి కాగితం మీద పెట్టి వాటి కొనలు మడిచి లక్ష్మి చేస్తున్నట్టుగానే దాన్ని ఆ బల్ల మధ్యలో ఉన్న కరెంటు ప్లేట్ల మీద పెట్టింది. కాగితం అంచులు వెచ్చబడగానే అంటుకుపోయాయి. జానకి పని చూసి చుట్టుపక్కల వాళ్లంతా ముసిముసి నవ్వులు మొదలుపెట్టారు. జానకి ఒక ప్యాకెట్ చేసేటప్పటికి లక్ష్మి 6 ప్యాకెట్లు చేసింది. పక్క బల్ల దగ్గర కుర్రాళ్ళైతే లక్ష్మి కన్నా స్పీడ్గా చేస్తున్నారు. జానకి కడుపులో వికారం పెట్టడం మొదలైంది. రుమాల్లో నుంచి లవంగం తీసి నోట్లో పెట్టుకుంది. బల్ల మీద ప్యాకెట్లు కుప్ప పేరుకోగానే జానకి ఆ ప్యాకెట్లన్నీ డబ్బాలో సర్దమని పురమాయించింది లక్ష్మి. జానకి ఆ పని కొంచెం తొందరగా చేయగలిగింది. సాయంత్రం 5 అయ్యే వరకు మధ్యలో ఒక అరగంట విరామం తప్ప అన్ని గంటలు అందరూ పనిచేస్తూనే ఉన్నారు. నిమిషానికి 1 డజన్ డబ్బాలు సీళ్లు పడి వెళ్ళిపోతూనే ఉన్నాయి. సాయంత్రం బయటకు వస్తుంటే కాంపౌండ్లో ఇంకో రంగు లారీ కనబడింది. జనం గుంపులు గుంపులుగా బయటికెళ్తుంటే కొత్త వాళ్ళు ఒక్కొక్కరు గేటు లోపలికి వస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ యజమాని ఎక్కడుంటాడు అంది జానకి బస్ కోసం ఎదురు చూస్తూ ఫ్యాక్టరీ ముందు. ఏమో, బొంబాయిలోనో ఎక్కడో ఉంటాడంటారు. ఎప్పుడూ రాడు. నేను 2 సార్లో 3 సార్లో చూశానంతే. రోజూ రాకపోతే ఎలాగా? ఏం అంతా మేనేజర్లు చూసుకుంటారు. ఆఫీసులో ఇంకో ఆయన ఎవడో ఉంటాడు, అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటాడు. వీళ్ళకి ఆ ఊళ్ళోనే ఇంకో 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి. బొంబాయిలోనే ఎక్కడో ఇంకా చాలా ఉన్నాయట. జానకి ఇంటికి వచ్చేసరికి సత్యం ఇంట్లోనే ఉన్నాడు. జానకిని చూడగానే నవ్వి లోపలికి వెళ్ళి కాఫీ తెచ్చి ఇచ్చాడు. అప్పటిదాకా జానకి కుర్చీలో జారబడి విశ్రాంతిగా కూర్చుని ఉంది.
కుర్చీలో కూర్చుంటే అంత సుఖంగా ఉంటుందని అంతకు ముందెప్పుడూ అనిపించలేదు జానకి. కాఫీ గ్లాస్ అందుకుని ఇష్టంగా తాగుతుంటే సత్యం సరదాగా, మీ పెట్టుబడిదారుడికి సేవ చేసి అలసిపోయినట్టున్నావే అని నవ్వాడు. జానకి నవ్వి ఊరుకుంది. నువ్వు మీ పెట్టుబడిదారుడికి సేవ చేసి వచ్చావుగా అనాలని తోచలేదు. కుర్చీలు అవి ఉన్నాయా అక్కడ అన్నాడు. బల్లలున్నాయి గాని కుర్చీని చేస్తే పనే సాగలేదు, నించునే ఉన్నాను. సుందరమ్మ ఆశ్చర్యంగా, ఇంతసేపునా? పొద్దుటి నుంచి ఇప్పటిదాకానా అంది. ఈ సెక్షన్లో అయితే కొంతమంది అన్నా కూర్చున్నారు కానీ రోటరీ సెక్షన్లో అందరూ నించునే ఉంటారట. 10 కుర్చీలు పడేస్తే వాడి సొమ్మేం పోతుంది? ఫ్యాక్టరీ కట్టుకున్న ముండా కొడుకు ఆ మాత్రం చేయలేడు అంది సుందరమ్మ కోపంగా. కుర్చీల మీద కూర్చుంటే ఆ బెల్ట్ దగ్గర పనే అవదు. అయినంతే అవుతుంది, కాళ్ళు పీక్కుపోతుంటే మాత్రం పనేం చేస్తారు అంది సుందరమ్మ మళ్ళీ. అమ్మ గొప్ప సోషలిస్ట్ అయిపోతుంది అన్నాడు సత్యం. ఒళ్ళంతా చెమటగా ఉంది, స్నానం చేసి వస్తాను అని జానకి లేచి వెళ్ళింది. తిరిగి వచ్చాక తలదువ్వుకుంటూ, అన్నయ్య మీ కంపెనీలో ఏం పని చేస్తారు? మీరు నుంచునే చేస్తారా అని అడిగింది. సత్యానికి ఆశ్చర్యం వేసింది. 2 ఏళ్లకి పైగా పనిచేస్తున్నాడు తను. ఎన్నడూ నువ్వు చేసే పనేమిటని అడగలేదు జానకి. తను ఒక ఫ్యాక్టరీలో పరిస్థితి చూసి వచ్చింది కాబట్టి ఇంకో చోట పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆలోచన వచ్చింది. జానకి అలా అడిగిందంటే సత్యానికి చాలా సంతోషం వేసింది. సత్యం పనిచేసే కంపెనీలో కెమికల్లు, మందులు, పౌడర్లు తయారు చేస్తారు. దేనికి ఆర్డర్ దొరికితే అది చేస్తూ ఉంటారు. కెమిస్టుగా పనిచేస్తున్నాడు సత్యం. ఆ వివరాలన్నీ చెప్పాడు. 2 నెలల నుంచి ఒక కెమికల్ చేస్తున్నాం. 50 టన్నుల వరకు ఆర్డర్ ఉంది. ఇంకా 6 నెలల వరకు దాని పని ఉంటుంది. ఆలోగా చిన్న చిన్న ఆర్డర్లు ఏమైనా వస్తే చేసి పంపించేస్తూ ఉంటాము. మొత్తం 50 మంది దాకా ఉన్నాము. చాలా చిన్న కంపెనీయేలా మాది. అయినా మా వాడికి ఈజీగా నెలకి 80-90 వేలు లాభం ఉంటుంది. ముడి సరుకులు ఏ రేటున కొంటాడో, ఎంత ప్రొడక్ట్ వస్తుందో, ఏ రేటున అమ్ముతాడో అంతా మాకు తెలుస్తూనే ఉంటుంది అంటూ చాలాసేపు ఆ విషయాలు చెప్తుంటే జానకి ఆసక్తిగానే ఉంది. తను కూడా పొద్దుటి నుంచి చూసిన సంగతులు, లక్ష్మి చెప్పిన సంగతులు అన్నీ చెప్పింది. రోజు 5-6 టన్నుల బిస్కెట్లు తయారవ్వాలట. 3 షిఫ్టుల్లో పనిచేస్తారట. ఎప్పటికప్పుడు లారీల మీద వెళ్ళిపోతూ ఉంటుందట. సత్యం నవ్వుతూ అన్నాడు. అంటే మీ పెట్టుబడిదారుడు నిన్నటికన్నా ఇవాళకి ఇంకా ఎక్కువ ధనవంతుడవుతాడన్నమాట. పొద్దుటి కన్నా సాయంత్రానికి ఇంకా ధనం. రాత్రి పడుకుని తెల్లారి లేచేటప్పటికి రాత్రి కన్నా ధనవంతుడై ఉంటాడు. 6 గంటలప్పటికన్నా 7 గంటలప్పటికీ మరింత ధనం. ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టకుండా, వాడా ఫ్యాక్టరీ ఛాయలకైనా రాకుండా అతని ధనం రాసి గంట గంట, నిమిషం నిమిషం పెరిగిపోతూ ఉంటుంది. పనివాళ్ళు ఒక షిఫ్ట్ ప్రారంభించి అది పూర్తి చేసి బయటపడేటప్పటికీ మరింత పేదవాళ్ళు అవుతూ ఉంటే, వాళ్ళ యజమాని ఒక షిఫ్ట్ పూర్తయినప్పుడల్లా మరింత ధనవంతుడు అవుతూ ఉంటాడు. అది అసలు రహస్యం. బాగుంది, అతని అదృష్టం అతనిది అంది సుందరమ్మ కొడుకు మాటల్ని కొట్టేస్తూ. జానకి అలా అనుకోలేదు గాని నిన్నటి దాకా పని కావాలని వాళ్ళు చుట్టూ తిరిగి పని దొరకగానే వాళ్ళకి ఎంత డబ్బొస్తుంది, ఇంత డబ్బొస్తుంది అని మాట్లాడుకోవడం ఏం బాగుంటుంది అని చాలా సిగ్గేసినట్టు అనిపించింది. పనివాళ్ళని దోచుకుంటేనే యజమానికి డబ్బొస్తూ ఉంటుందని అంటూ ఉండడం జానకి చాలాసార్లు వింది కానీ ఆ దోచుకోవడం ఏమిటో జానకి ఇంకా సరిగా అర్థం కాలేదు. మనసుకి గట్టిగా పట్టలేదు. పోనిద్దు, ఆయన ఎవరో ఫ్యాక్టరీ పట్టబట్టే అన్ని 100 మంది బతుకుతున్నారు అంది తను చూడని ఆయన మీద కృతజ్ఞత చూపిస్తున్నట్టు. సత్యానికి చాలా ఆశ్చర్యం వేసింది. 2 ఏళ్ల కిందట ఎవరితోటో వాదిస్తూ తను సరిగ్గా అలాగే మాట్లాడాడు. అసలు సంగతి అర్థం కావడానికి ఎన్నాళ్ళో పట్టింది. నేను నీలాగే అనుకున్నాలే మొదట. నీ యజమానే పనివాళ్ళని పోషిస్తున్నాడు అనుకుంటున్నావు కదూ, సరిగ్గా దాన్ని తలకిందులు చెయ్యి. అంటే పనివాళ్ల యజమానిని పోషిస్తున్నారు అంటే కార్మికులే తమ శ్రమతో పెట్టుబడిదారుణ్ణి పోషిస్తున్నారు. ఆ రోజు మూర్తి చెప్పలేదు, అర్థం కాలేదా? అదేదో వేళాకోళం మాట అయినట్టు నవ్వింది జానకి. సత్యం ఉత్సాహంగా అన్నాడు. కార్మికులకి పెట్టుబడిదారుడు జీతాలు ఇస్తున్నాడంటే వాళ్ళు పనిచేశాడు కాబట్టి ఇస్తున్నాడు కానీ తన బాబు సొమ్మో తన తాత సొమ్మో తెచ్చి అప్పనంగా ఇవ్వడం లేదు. ప్రతి షిఫ్టులోనూ కార్మికులకు ఇవ్వవలసిన దాంట్లో నుంచి యజమాని 100,000 లాగేస్తున్నాడు. అలా లాగకపోతే వాడికి బ్రతికే లేదు. కార్మికులు మాత్రం పెట్టుబడిదారుడి సొమ్ము ఒక్క పైసా అయినా తీసుకోవడం లేదు. తన సొమ్మే పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు చెప్పు, ఎవరి వల్ల ఎవరు బ్రతుకుతున్నట్టు, ఎవరి మీద ఎవరు ఆధారపడ్డట్టు?
అసలు జరిగేది ఒకటైతే పైకి కనబడేది ఒకటి. పైకి కనబడేదే నిజమైతే సైన్స్ అక్కర్లేదు అన్నాడు మార్క్స్. అంతలో సుందరమ్మకి హఠాత్తుగా గుర్తొచ్చి, జానకి, నీకు ఉత్తరం వచ్చిందే, మర్చిపోయాను అంటూ ఉత్తరం కోసం లేవబోయింది. జానకి ఆతృతగా బల్ల మీద నుంచి ఉత్తరం తీసుకుంది. విశాలాక్షి దగ్గర నుంచే ఉత్తరం విప్పి చదువుకుంది. వారానికో ఉత్తరం రాస్తానే ఉంది విశాలాక్షి. మిషన్ పని బాగానే సాగుతుందట. శేషు కూడా కత్తిరింపులవి నేర్చుకుంటున్నాడట. అతనికి ఏదో పని దొరికేలాగా కూడా ఉందట. దొరక్కపోయినా ఇద్దరు మిషన్ పని చేసుకోవచ్చు అనిపిస్తుందట. ఉత్తరంలో విషయాలన్నీ చాలా సంతోషం కలిగించేలాగా ఉన్నాయి. తను చదివి అన్నకిచ్చింది ఉత్తరం. సత్యం కూడా చదివి సంతోషపడ్డాడు. అంతలో ప్రభాకర్ వచ్చాడు. ఇవాళ జానకి కొత్తగా పనిలోకి వెళ్ళిందండి అని చెప్పాడు సత్యం. అయితే మీరు కూడా కార్మిక సైన్యంలో కలిశారన్నమాట. ఎక్కడా, ఏం పని అని జానకిని వివరాలు అడిగాడు ప్రభాకర్. అన్నకి తల్లికి చెప్పినట్టే జానకి ఆ వివరాలన్నీ ప్రభాకర్కి చెబుతూ కూర్చుంది. సత్యం బయట నుంచి ఇంటికి రాగానే అది ఎలాంటి వేళైనా సరే, ఏమన్నా ఉత్తరాలు వచ్చాయా అని అడుగుతాడు. కరెంటు బిల్ అయినా సరే పోస్టులో వచ్చిందని చేతిలో పెడితే చాలా సంతోషిస్తాడు. పోస్టు రాని రోజు దుర్భరంగా ఉంటుంది సత్యానికి. సాధారణంగా సత్యానికి ఎప్పుడూ ఉత్తరాలు వస్తూనే ఉంటాయి. ప్రేమ ఇచ్చినా ప్రేమ వచ్చును అనే సిద్ధాంతం అతనిది. ఈ విషయంలో ఎప్పుడు ఉత్తరాలు రాసేవాళ్ళకి ఎప్పుడు ఉత్తరాలు వస్తాయి అంటూ ఉంటాడు సరదాకి. పోస్ట్ మ్యాన్ చేతిలో నుంచి ఉత్తరం అందుకోగానే దాన్ని మౌనంగా చూసి వెంటనే చదువుకోకుండా జేబులో పెట్టుకున్నాడంటే అది శాంత రాసిన ఉత్తరం అనుకోవాల్సిందే. శాంత ఉత్తరం అయితే దాన్ని చూడగానే అతని కళ్ళు ఎలా మెరుస్తాయో, ముఖం ఎంత కలకల్లాడుతుందో చూస్తే జానకి ఆశ్చర్యం వేస్తుంది. శాంతతో మాట్లాడేటప్పుడు కూడా ఉషతోటో శారదతోటో ఇంకో అమ్మాయితోటో మాట్లాడినట్టుగాక ఏదో వేరుగా కొత్తగా సంతోషంతో పొంగిపోతున్నవాడిలా ఉంటాడు. శాంత కూడా సత్యంతో మాట్లాడేటప్పుడు ఎప్పుడూ చిరునవ్వుతో ముఖం కలకల్లాడిపోతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ చాలా తక్కువగానే మాట్లాడుకుంటారు. మిగతా వాళ్ళకి సంబంధం లేని విషయాలేవి మాట్లాడుకోరు. అయినా వాళ్ళిద్దరి గురించి జానకి తొందరగానే సందేహం వచ్చింది. వాళ్ళ గురించి ఆ ఊహ వచ్చినందుకే మొదట చాలా సంతోషం వేసింది. కానీ మళ్ళీ అది నిజమో కాదో తనేమైనా పొరపాటుగా అనుకుంటున్నానేమోనని కొన్నాళ్ళు సంకోచంతో ఆగింది. తల్లితో కొంచెం గొడవలు తగ్గడం వల్ల అప్పుడప్పుడు ఒక్కో మాట తల్లితో సంతోషంగానే మాట్లాడుతుంది. అలాగే ఒకసారి హఠాత్తుగా అన్నయ్య శాంతగాన్ని పెళ్లి చేసుకుంటాడనుకుంటాను అనేసింది కుతూహలంగా తల్లితో. సుందరమ్మ మాటలకి బెదరకుండా, చా, వాళ్ళు మన కులం కాదు అని నిమ్మకి నీరెత్తినట్టు నవ్వి ఊరుకుంది. జానకి ఆశ్చర్యపోతూ, అన్నయ్య అవన్నీ పట్టించుకుంటాడనుకుంటున్నావా? భలే దానివే, కులాలు అవి లెక్క చేస్తాడా అన్నయ్య అని 2-3 సార్లు రెట్టించింది. అప్పటికి సుందరమ్మకి కూడా కొంచెం అనుమానం తలెత్తింది. అవును, కులాలు గోత్రాలు లెక్క చేస్తాడా అన్న ఆలోచన రాగానే ఇన్నాళ్ళు గ్రహించుకోలేకపోయానేమిటి అన్నట్టు తెల్లబోవడం మొదలెట్టింది. అన్నయ్య నీతో అన్నాడా ఆ అమ్మాయిని చేసుకుంటారని అని 4-5 సార్లు కంగారు పడుతూ అడిగింది. చ, అన్నయ్య అనలేదు, నేనే అనుకున్నాను. వాళ్ళిద్దరూ ఏమన్నా మాట్లాడుకుంటుంటే విన్నావా? అబ్బా లేదమ్మా, నాకే అలా అనిపించిందంతే. అన్నయ్యకి శాంతగారంటేనే బాగా ఇష్టం. అస్తమాను ఉత్తరాలు అవి రాస్తూ ఉంటాడు. అందుకని నాకు అలా అనిపించింది. అంత పని చేస్తాడు. నా పిచ్చి గాని కులాలు గోత్రాలు చూస్తాడా? పెద్దవాళ్ళు చెప్పడం చిన్నవాళ్ళు వినడం ఏమన్నా ఉందా? సుందరమ్మకి చక్కగా కొత్త విచారం దొరికింది. జానకి ఉత్సాహంగా అంది. లక్ష్మి వాళ్ళు అలాంటి పెళ్ళే చేసుకున్నారు. ఈ రోజుల్లో తప్పేముంది? ఇద్దరికీ నచ్చాలి గాని నచ్చితే కులం ఒకటి కాదని మారేస్తారా? అన్నయ్య అయితే అస్సలు మారడు. అప్పటికే సుందరమ్మ తనవి తీరా విచార సాగరంలో మునిగిపోయింది. కళ్ళ నీళ్లు పెట్టుకోవడం, ముక్కు తుడుచుకోవడం మొదలు పెట్టేసింది. మావయ్య వాళ్ళు నన్ను చివాట్లు పెడతారు. మీకేం, మీరు బాగానే ఉంటారు, మీకే తప్పులు ఉండవు. జానకి కొంచెం జడిసింది. అసలు నిజమో కాదో తెలియకుండా అనేసాలే. నిజమైతే అన్నయ్యే చెప్పేవాడుగా అమ్మతో, అనవసరంగా అనుకోవడం ఎందుకు అని తల్లిని సముదాయించాలని చూసింది. తన అనుమానం నిజమో కాదో అని జానకి అనుమానం వచ్చింది. అన్నయ్య ఏమనుకుంటాడో అని భయం వేసింది. చెబుతాడులే రేపో మాపో, చెప్పేదానికే జంక. తల్లికి జంక, తండ్రిని జంక. తనకి తోచింది తను చేయడమే గాని ఎవరి పెత్తనం కావాలి?
నీకు తోచినట్టు నువ్వు చేశావు, ఆయనకు తోచినట్టు ఆయన చేస్తాడు. పిల్లల్ని కంటాం గాని వాళ్ళ రాతల్ని కంటామా అంటూ కొంప మునిగిపోతుంటే చూస్తూ ఊరుకోవలసి వచ్చినట్టు పుట్టెడు దిగులు పడిపోతూ కళ్ళ నీళ్లు జారుస్తూ కొత్త విచారంలో మునిగిపోయింది సుందరమ్మ. జానకి అక్కి అక్కడ కూర్చోవాలంటేనే చిరాకు పుట్టి చేతిలో పుస్తకం తీసుకుని లేచి వెళ్ళిపోయింది. జానకి విముక్తి 27వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.